కృష్ణుడి వేణువు స్వేచ్ఛ లేదా ప్రణవానికి చిహ్నం. ఈ వేణువునే పవిత్రమైన యమునా ఒడ్డున తమ ప్రియమైన స్వామిని కలవడానికి వ్రజకన్యలైన గోపికలను ఆకర్షించింది. ఈ దివ్య వేణువు యొక్క ధ్వని హృదయాన్ని ఉప్పొంగిన ఆనందంతో పులకింపజేసి కొత్త జీవితాన్ని మరియు ఆనందాన్ని నింపుతుంది. ఇది అన్ని జీవులలో ఆ భగవంతుని మత్తును ఉత్పత్తి చేసేదిగా మనకు అగుపిస్తూ ఉంటుంది. ఒకసారి కృష్ణుడి వేణువు సంగీతాన్ని విన్నవాడు స్వర్గపు అమృతాన్ని లేదా మోక్షానందాన్ని కూడా పట్టించుకోడట. గోపికలకు ఆ శ్రీకృష్ణునిపై ఉన్న ప్రేమ దివ్యమైన ప్రేమ. ఇది ఆత్మల కలయిక. కృష్ణుడు తన వేణువు ద్వారా ప్రేమను బోధించాడు. ఆయన తన వేణువు నుండి వెలువడే ధ్వని ఓంకారం నుండి ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. అతను కుడి బొటనవేలు మీద నిలబడి ఉంటాడు. ఇది ఒక ఉపనిషత్తు ఉచ్చారణను సూచిస్తూ ఉంటుంది. ఏకం ఏవా అద్వితీయం బ్రహ్మ. అతను నిలబడి 3 వంపులను చూపిస్తూ ఉంటాడు. ఇది అతను ఈ ప్రపంచాన్ని సృష్టించిన 3 గుణాలను సూచిస్తుంది అని అర్థం. అతను రాధవైపు చూస్తూ ఆ ప్రకృతిని కదిలించాడు. అతను నిలబడి ఉన్న కమలం విశ్వాన్ని సూచిస్తూ ఉంటుంది. ఒకరోజు రాధాదేవి ఆ శ్రీకృష్ణుని ఇలా అడిగిందంట, ఓ నా ప్రియతమా, నాకంటే నీకు వేణువంటే ఎందుకంత ఇష్టం? మీ పెదవులతో సన్నిహితంగా ఉండేందుకు అది ఎలాంటి పుణ్యకార్యాలను చేసింది? ఓ నా ప్రభు, దీని రహస్యాన్ని దయచేసి నాకు వివరించండి అని. ఇది వినడానికి ఆసక్తిగా ఉన్నా ఆ శ్రీకృష్ణుడు ఇలా వివరించాడు ఆ రాధాదేవికి. ఈ వేణువు నాకు చాలా ప్రియమైనది. దానికి అద్భుతమైన పుణ్యం వచ్చింది. నేను ఆడడం మొదలుపెట్టకముందే అది తన అహంభావాన్ని ఖాళీ చేసింది. ఇది దాని అంతరంగాన్ని పూర్తిగా శూన్యం చేసింది. మరియు నా ఆనందానికి, మధురమైన సంకల్పానికి ఏ రకమైన రాగాన్ని బయటకు తీస్తూ ఉన్నా అది అదే రకంగా తీసుకురాగలుగుతోంది. మీరు కూడా ఆ వేణువు వలె సరిగ్గా నా పట్ల ప్రవర్తిస్తే మీ అహంకారాన్ని పూర్తిగా తొలగించి పరిపూర్ణమైన ఆత్మార్పణ చేస్తే నేను కూడా ఈ వేణువును ప్రేమిస్తున్న విధంగానే మిమ్మల్ని కూడా ప్రేమిస్తాను, మీ కోరికలన్నీ కూడా నెరవేరుస్తానని ఆ శ్రీకృష్ణ భగవానుడు రాధాదేవి ద్వారా మనందరికీ వివరించాడు. ఈ శరీరం కూడా స్థూల రూపంలో ఉన్న ఆ శ్రీకృష్ణుని వేణువు మీద అహంకారాన్ని నశింపజేసి ఆ భగవంతునికి పూర్తిగా ఆత్మార్పణ చేసి ఆత్మ నివేదన చేయగలిగితే అతను ఈ శరీర వేణువును చక్కగా వాయిస్తాడు, మధురమైన రాగాలను అందిస్తాడు. మీ సంకల్పం అతని సంకల్పంలో కలిసిపోతూ ఉంటుంది. అతను మీ సాధనలు, శరీరం, మనస్సు మరియు ఇంద్రియాల ద్వారా ఎటువంటి ఆటంకం లేకుండా కూడా పనిచేస్తూ ఉంటాడు. మీరు ఆందోళన పడకుండా మీరు చాలా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకునేలా కూడా ఆ భగవంతుడు చూసుకుంటాడు. సాక్షిగా విశ్వం నాటకాన్ని వీక్షించవచ్చు. అప్పుడు మీ సాధన చాలా వేగంగా సాగుతూ ఉంటుంది. ఎందుకంటే దైవం సంకల్పం లేదా దైవానుగ్రహం ద్వారా మీరు ఆ పనిని సులువుగా చేయవచ్చు. మనము అయినా ఆ నామము ఓం నమో భగవతే వాసుదేవాయ పూర్ణ హృదయంతో ఆ రాధవలే పాడి ఆయన అనుగ్రహాన్ని పొందుదాం. ఇది మనల్ని ఆయన నిత్యశాంతి మరియు అనంతమైన ఆనందాల నివాసానికి తీసుకెళ్లగలుగుతుంది. ఆయన ఆశీస్సులు మనందరిపై ఉండుగాక. ఆ శ్రీకృష్ణుడి వేణువు స్వేచ్ఛ లేదా ప్రణవానికి చిహ్నమైన ఆ వేణువంత అదృష్టాన్ని ఆ భగవంతుణ్ణి కొలుచుకుంటూ మనము కూడా ఆ శ్రీకృష్ణ భగవానుడి కృపకు పాత్రులవుతాం.